కోసం వేరే ప్రాంతాలపై ఆధారపడకుండా ఉన్న చోటనే స్వయం ఉపాధిని ఎలా పొందవచ్చు అనే దానికి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలోని రూరల్ టెక్నాలజీ పార్క్లో అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈరోజు సోయా మరియు మిల్లెట్స్కు సంబంధించి విలువ ఆధారిత ఉత్పత్తులను ఎలా తయారు చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆర్టీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మహిళలకు శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అమ్మ, మీకు తెలుసు భారత ప్రభుత్వము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూమెంట్ అనేది ఒక చాలా స్ట్రాంగ్ మూమెంటు. దాన్ని చాలా పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తుంది. రైట్ ఫ్రమ్ మన ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అందరూ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూమెంట్ను పటిష్టం చేయాలి, మహిళలను పారిశ్రామికవేత్తగా తయారు చేయాలి అనే ఉద్దేశంతో లక్పతి దీదీస్ అనే ప్రోగ్రామ్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూమెంట్లో వాళ్ళు పొదుపు చేసుకోవడము అవన్నీ బాగానే జరుగుతున్నాయి. కానీ వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్ కింద తయారు చేయడం అనేది ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా అది ఒక ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా దాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి లక్పతి దీదీస్ ప్రోగ్రాంలో మహిళలకు మనము వాళ్లకు ఉపాధి కల్పించడానికి ఏర్పాటు చేయాలనే ఒక ఉద్దేశంతో మనము చాలా కార్యక్రమం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఎటువంటి కార్యక్రమాలు అయితే వాళ్లకు మనము ఈజీగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చనే ఉద్దేశం ఆలోచించి ఎన్ఐఆర్డి ఆర్టీపీ ద్వారా చాలా రకమైన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనకు దేని మీద డిమాండ్ ఉంది, వాటిది డిమాండ్ పొటెన్షియల్ అని ఆలోచించినప్పుడు కోవిడ్ తర్వాత అందరికీ ఆరోగ్యం మీద చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే మిల్లెట్స్ అనేది అయితేనేమి, సోయా అనేది ఏంటి చాలా న్యూట్రిషన్ ఫుడ్, దానికి మనం అలవాటు చేయాలి అనే ఉద్దేశంతో మనకు చాలా పెద్ద ప్రోత్సాహకాలు ఇచ్చి చేస్తున్నారు. దాంట్లో భాగంగా మనము ఈ మిల్లెట్స్ అండ్ సోయా మీద ట్రైనింగ్ ఇవ్వగలిగితే ఏ ప్రోడక్ట్ తయారు చేస్తే దాన్ని మనము వాళ్ళు నేర్చుకుని వ్యాపార దృక్పథంతో దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్ చేయాలి ఉమెన్లో అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం మనం పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంని ఇప్పుడు వచ్చిన వాళ్ళు మనకు మహిళలు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు, తెలంగాణ నుంచి 30 మంది మహిళలు వచ్చారు. ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇది 5 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాము. దీంట్లో మొట్టమొదటిగా మనం సోయా ప్రోడక్ట్ గురించి చెప్పాము. సోయా యొక్క విశిష్ట ఏంటి, సోయా ఎలా చేయొచ్చు అనేది మనం చెప్పగలిగాము. తర్వాత మిల్లెట్స్ చిరుధాన్యాలతో ఏమేమి చేయొచ్చు అనేది వాళ్ళకు అన్నీ చెప్పడం జరుగుతూ ఉంది. ఇది కేవలం థియరీ కాదు, ప్రాక్టికల్గా వాళ్ళతో డెమాన్స్ట్రేట్ చేయించి వాళ్ళ చేతితో చేయించి వాళ్లకు దీని గురించి అవగాహన కలిగించి ఒక ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడం అంటూ జరుగుతుంది. ఇప్పుడు మహిళలతో మాట్లాడిన తర్వాత ఏముందంటే ఈ సోయా అనేది చాలా బాగుంది, ఈ ఎకనామిక్స్ వర్కౌట్ చేసేటప్పుడు చాలా బాగుంది, మా ప్రాంతంలో మేము సోయా పండించి దీన్ని మార్చుకుంటాము, మా రైతులకు కూడా మేము చెప్తాము సోయా పండించండి, మేము కొంటాము, మేము కొని దాంట్లో మేము వ్యాపారం కింద మలుచుకుంటాము అనేది కూడా మా రైతులకు కూడా మేము చెప్తామనే లెవెల్కు ఇప్పుడు ఇక్కడ వచ్చిన మహిళలు ఉన్నారు. అదేవిధంగా మిల్లెట్స్ వీళ్ళందరికీ మహిళలకు కుకింగ్ అనేది వాళ్ళకి చాలా ఈజీ. కాబట్టి వాళ్ళు ఇక్కడ కొత్త నేర్చుకోవడం వల్ల వాళ్ళు దీన్ని వ్యాపార రీత్యా మేము మార్చుకుంటాము, దీన్ని తయారు చేసిన తర్వాత దీన్ని ప్రాపర్ ప్యాకేజింగ్ బ్రాండింగ్ నేర్చుకొని మన బ్రాండెడ్ దీని కింద మేము దీన్ని తయారు చేసి అమ్ముకోగలము అనే ఒక అవగాహనతో వాళ్ళు ఇక్కడ ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. తప్పకుండా ఇది వాళ్ళు ఆల్రెడీ దీని గురించి ఒక పెద్దగా ఆలోచించి ఏమేమి తయారు చేయాలనేది కూడా వాళ్ళు లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. కాబట్టి చాలా సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. దీని ద్వారా మనకు ఈ లక్పతి దీదీ ప్రోగ్రాంలో వీళ్ళు తప్పకుండా ముందంజ వేస్తారని చెప్పి నమ్మకం మాకు కుదిరింది. తర్వాత ఇప్పుడు ఈ మహిళలు ఇక్కడి నుంచి ఏమంటున్నారంటే ఇంకా కొంతమంది మహిళలు మా గ్రామాల్లో ఉన్నారు సార్, వాళ్ళని కూడా పంపిస్తే ట్రైనింగ్ ఇస్తారని అడుగుతున్నారు. తప్పకుండా ఇస్తామని చెప్పాము. అదే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏమైతే ఉందంటే 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ అనే కాన్సెప్ట్ కింద అక్కడ పెద్ద ఒక ఉద్యమ మాదిరి ప్రతి ఒక ఫ్యామిలీ నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ ఒక ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో భాగంగా అక్కడ ఉండే ఎన్టీఆర్ జిల్లా నుంచి ఇక్కడ వచ్చారు వీళ్ళు. అక్కడ ఉండే కలెక్టరు, ఆ పీడీడీఆర్డీఓలు ఈ మహిళలు ఎవరైతే దీని ఇంట్రెస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసి ఇక్కడ పంపించడం అనేది. అదేవిధంగా సర్ప్ హైదరాబాద్ వాళ్ళు కూడా, తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళని పంపించి ఈ ట్రైనింగ్ ఇస్తున్నారు. తర్వాత వీళ్లకు ఒక
ఇప్పుడు ఈ మిషనరీ గురించి కూడా అవగాహన జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే ఒకవేళ మిషనరీ ఇండివిజువల్గా పెట్టకపోతే కామన్ ఫెసిలిటీ సెంటర్స్ మాది పెట్టి అక్కడ మిషనరీ పెట్టి వీళ్ళకి అక్కడ చేసే ఉద్దేశం ఉంది అన్నట్టు ఇంతకుముందు కూడా పీడి గారు మాట్లాడడం జరిగింది. సో ఆ విధంగా దీన్ని మనము ఈ మిల్లెట్ సోయాకు ఉన్న డిమాండ్ బట్టి దీన్ని ఒక మంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ యాక్టివిటీ కింద దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్యంగా మహిళల ద్వారా స్వయం సహాయక మహిళల ద్వారా తీసుకెళ్ళడానికి మంచి అవకాశం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. మార్కెటింగ్ విషయంలో కూడా ఈ ప్రోడక్ట్స్ అనేది అంత మార్కెటింగ్కు అంత ఇవి కాదు. ఎందుకంటే వాళ్ళ స్వయం సహాయక మహిళలే చాలామంది మహిళలు ఉంటారు. వాళ్ళలో వాళ్ళు మార్కెట్ చేసుకోగలరు. రెండవది ఏంటంటే అక్కడ మొన్న వినింది, ఇప్పుడు సెర్ప్ కానీ వేరే ఆర్గనైజేషన్ ఎస్హెచ్జికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ వాళ్ళు మార్కెట్ లింకేజెస్ కల్పిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో వాళ్ళకు మార్కెట్ లింకేజ్ కల్పించడానికి కేసినేని ఫౌండేషన్ ఒక సంస్థ వాళ్ళు ఎన్టీఆర్ జిల్లాలో మేము మార్కెటింగ్ కల్పిస్తామని ముందుకు వచ్చారు. వీళ్ళు తయారు చేసి ఇస్తే చేస్తామంటున్నారు. తర్వాత డిఆర్డిఎస్ అయితేమి సెర్ప్ వచ్చి వాళ్ళు కొన్ని అవుట్లెట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మహిళా బజార్స్ ఉన్నాయి, రైతు బజార్లు, ఇక్కడంతా దీనికి మార్కెట్ లింకప్ ఉన్నాయి. అందులో ఈ ప్రోడక్ట్ మీద చాలా వరకు డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళు ఏ విధమైనగా మన మార్కెటింగ్ ఇది ప్రాబ్లం లేదు అని వాళ్ళంతకు వాళ్ళే చెప్పడం జరుగుతుందమ్మా. సోయా నుంచి ఆల్మోస్ట్ 32 ప్రోడక్ట్స్ చేయొచ్చు. దానిలో 3 కేటగిరీస్ ఉంది. డైరీ సబ్స్టిట్యూట్, మటన్ సబ్స్టిట్యూట్, ఇంకా బేకరీ సబ్స్టిట్యూట్. డైరీ సబ్స్టిట్యూట్లో మీరు మిల్క్ చేయొచ్చు, ఫ్లేవర్డ్ మిల్క్ చేయొచ్చు, కర్డ్ చేయొచ్చు, పన్నీర్ చేయొచ్చు, టోఫు చేయొచ్చు. ఇంకా బేకరీ సబ్స్టిట్యూట్లో అన్ని రకాల లైక్ బ్రెడ్, ఇది కుకీస్, స్నాక్స్లో రోస్టెడ్ నట్స్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ మీట్ సబ్స్టిట్యూట్లో మీట్ ఎనలాగ్స్ లైక్ ఇప్పుడు భూమిలో ఉంది వీగన్ షవర్మా. ఇంకా వీగన్ షవర్మా తర్వాత చంక్స్ తెలుసు కదా, రౌండ్లో ఉంటాయి. కానీ ఇప్పుడు రెక్టాంగులర్ షేప్స్లో మటన్ షేప్స్ ఇస్తున్నా. అందుకోసం వీగన్ కమ్యూనిటీస్లో ఈ మెటీరియల్ ఎక్కువ సేల్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఇప్పుడు నేను మషినరీ గురించి చెప్తున్నా. ఓన్లీ వన్ ప్రోడక్ట్ మీన్స్ ఒక మషినరీ, ఇది మల్టిపుల్ యూజ్ అవుతుంది ఈ కాన్సెప్ట్లో. ఏమైనా ఫుడ్ ప్రొడక్ట్స్ చేయాలంటే కంపల్సరీ మీరు స్టీమ్ తోటి యూనిఫార్మిటీ మెయింటైన్ చేయాలంటే స్టీమ్ తోటి చేయాలి. నెక్స్ట్ దీనికి ఈ సోయాబీన్కి సోక్ చేసిన తర్వాత వేరే గ్రైండర్ యూజ్ చేయడానికి రాదు. వెట్ గ్రైండర్ ఏం చేస్తా అంటే ఫిల్టర్ చేస్తా. డైరెక్ట్ ఫిల్టర్ ఒక సైడ్, పల్ప్ ఒక సైడ్ వస్తుంది. అందుకోసం ఈ మెషినరీ కంపల్సరీ యూజ్ చేయాలి. రిమైనింగ్ 32 ప్రోడక్ట్స్ చేయడానికి ఆప్షనల్ మెషిన్స్ ఉన్నాయి. మీట్ ఎనలాగ్కి ఎక్స్ట్రూడర్స్ ఉంటాయి, ఐస్ క్రీమ్ సెటప్ ఉంటాయి. నెక్స్ట్ ఇంక లైఫ్ పెంచడానికి వ్యాక్యూమ్ ప్యాకింగ్ యూజ్ చేయాలి. గ్లాస్ బాటిల్స్కి స్టెరిలైజర్ యూజ్ చేయాలి. అని ఆల్మోస్ట్ మీరు అన్ని కేటగిరీలో చేయాలంటే 20 lakhs 25 lakhs పడుతుంది మీకు, బేకరీ ఇంక్లూడింగ్ బేకరీ సెటప్ కూడా. లేకుంటే చిన్న సెటప్ మైక్రో యూనిట్ పెట్టడానికి అంటే స్టార్టింగ్ 1,25,000 నుంచి ఒక ఎస్హెచ్జి లేకుంటే ఇండివిజువల్ పర్సన్ 1,25,000 నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఈజీగా 1,25,000 నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఏం లాభం అవుతుందంటే, ఇప్పుడు సోయా మిల్క్ తీసుకుంటా కదా, అది 16 rupees లీటర్ రెడీ అవుతుంది. ప్లస్ ఈ మిల్క్లో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తినే వాళ్ళకి మంచిది, ప్లస్ లాభం కూడా ఎక్కువ ఉంటాయి. 16 rupees లీటర్ తీసుకుంటే ఈజీగా 30 rupees సేల్ చేయొచ్చు. నెక్స్ట్ టోఫు కూడా డైరీ సబ్స్టిట్యూట్లో టోఫు ఎక్కువ నడుస్తుంది. టోఫు అంటే పనీర్. ఆ పనీర్ తింటే మీకు మీన్స్ హెల్త్కి కూడా మంచిది. నెక్స్ట్ లెస్ టెక్నికల్ మెషినరీ ఇది. ఎవరైనా 10th బిలో 10th కూడా 1-2 daysలో ఆపరేట్ చేయొచ్చు. నిన్న సమోసా తయారు చేసా, ఫిల్లింగ్లో టోఫు యూస్ చేశాం. అది కూడా వాళ్ళే ప్రాక్టికల్ చేశా. తర్వాత సబ్స్టిట్యూట్ ఆఫ్ ఇడ్లీ, మినపప్పు ప్లేస్లో ఇది ఓవర్ఫ్లో, ఇది ఇక్కడ నుంచి పల్ప్ వస్తుంది, ఆ పల్ప్ యూస్ చేశా. అందుకోసం ఈ టెక్నాలజీకి 0 వేస్ట్ చేస్తా. ఏం వేస్ట్ కాదు ఈ టెక్నాలజీలో, ఈ ఇండస్ట్రీలో. ఐదు రోజుల నుంచి ఆంధ్ర తెలంగాణ యొక్క మహిళలను తీసుకొచ్చి వాళ్ళకి 5 రోజులు ఉపాధి పొందేలాగా శిక్షణ ఇచ్చాము. సోయా మరియు మిల్లెట్
రెండు తీసుకొని వాటి యొక్క వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అంటే వాళ్ళు సొంతంగా వాళ్ళ చేతులతో తయారు చేసుకునే ప్రొడక్ట్స్ని మేము 5 రోజులు వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ద్వారా ఇచ్చాము. ఈరోజు మనం ముఖ్యంగా సోయా యొక్క విలువల్ని తెలుసుకుందాం. సో దీన్ని ఏమంటారంటే సోయాబీన్. ఇది ఇప్పుడు మనం వాడుకునేది ఎల్లో కలర్ సోయాబీన్. నార్మల్లీ ఇందులో 5 రకాల సోయాబీన్లు ఉంటాయి. ఏంటంటే గ్రీన్ కలర్ సోయాబీను, తర్వాత బ్రౌన్ కలర్ సోయాబీను, బ్లాక్ కలర్ సోయాబీను మరియు గ్రీన్ కలర్ ఎడెమి అంటారు. దాన్ని డైరెక్ట్గా బాయిల్ చేసుకొని అందరూ తినొచ్చు. లైక్ సలాడ్స్లో కానీ దేంట్లో అన్నా యూస్ చేసుకోవచ్చు. సో దీన్ని హెల్తీగా తీసుకోవాలంటే నెక్స్ట్ ఏంటంటే స్ప్రౌట్స్ ఫామ్లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మేము బేసికల్గా ఈ ఇన్స్ట్రుమెంట్తో మనం సోయా మిల్క్ ఒకటి, పన్నీర్ లేదా టోఫు అంటారు, దాని తర్వాత కర్డ్ నేర్పించాము. దాని నుంచి వచ్చే పన్నీర్ నుంచి వచ్చే మళ్ళీ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ సోయా సమోసా తయారు చేయడం నేర్పించాము, పన్నీర్ బుర్జీ నేర్పించాము. దాంతోపాటు ఇప్పుడు సోయా ఐస్ క్రీమ్, తర్వాత మఫిన్స్, కేక్స్, బేకరీ ఇండస్ట్రీలో కూడా దీన్ని ఉపయోగిస్తున్నాము. దాని తర్వాత సోయా ఇడ్లీ చేసాము, హెల్దీ ఫుడ్. సో దాన్ని బ్యాటర్ని చాలా వరకు వీళ్ళు ఆ బ్యాటర్ నచ్చి మేము కూడా ఇంట్లో ట్రై చేస్తాం, ఆ బ్యాటర్ని మేము లార్జ్ స్కేల్ ప్రొడక్షన్లో చేద్దామని ఉమెన్ డిసైడ్ అయ్యారు. ఇప్పటి వరకు మేము అందించిన ట్రైనింగ్. మిల్లెట్స్కి సంబంధించి మిల్లెట్స్ కూడా ఇప్పుడు దాన్ని చిరుధాన్యాలు అంటారు కదా, మనకి ఆ వాడుక భాషలో చిరుధాన్యాలు అంటారు. సో మెయిన్గా దాని యొక్క కుకీస్ లైక్ జోవార్ కుకీస్, రాగి కుకీస్ ఇవన్నీ నేర్పించాము. దాంతోపాటు నెక్స్ట్ బేకరీకి వచ్చేసరికి కేక్స్, నెక్స్ట్ మఫిన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ 2 డేస్లో మేము ట్రైనింగ్ ఇచ్చి నేర్పించుతున్నాము. జస్ట్ మనకు ఒక ఓవెన్ కావాలి. ఒక ఓవెన్ జస్ట్ 3,000 to 4,000 రూపీస్కి ఒక ఓవెన్ వస్తుంది. వాళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ ఒక 1,000 రూపీస్లో వస్తాయి. జస్ట్ ఇంట్లో సెటప్ ఒక 5,000 to 6,000కి వాళ్ళు ఇంట్లోనే లైక్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే పర్ డే ఒక 200 to 300 ఎర్న్ చేసుకొని వాళ్ళకి సర్వైవ్ అయ్యేలాగా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. రామలక్ష్మి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎన్ని రోజుల శిక్షణ, ఏమేమి నేర్చుకున్నారు, మీకు ఎట్లా ఇది యూజ్ఫుల్ అవుతుంది? మాది ఎన్టీఆర్ జిల్లా అండి, గంపలగూడెం మండలం, విలేజ్ ఊటుకూరు అండి. ఎన్ని రోజులంటే 5 రోజుల ప్రోగ్రామ్కి వచ్చామండి. 5 రోజులు ఏంటంటే మిల్లెట్ల మీద, సోయాబీన్ మీద శిక్షణ తీసుకోవాలని వచ్చాం. కానీ పూర్వకాలంలో మిల్లెట్లు అంటే ఏంటో కూడా తెలియదు, సోయాబీన్ అంటే తెలియదు. ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి చిరుధాన్యాల మీద ప్రజలందరూ కూడా ఒక మమేకమై ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కాబట్టి ఆ చిరుధాన్యాలు తింటే మనం శక్తిని ఇస్తుంది, రోగాల బారిన పడకుండా ఉంటామనేది మాకు డిఆర్డిఏ పీడీ గారు, తర్వాత కలెక్టర్ గారు, మా ఎంపీ గారు అయినటువంటి చిన్ని గారు, అలాగే ఎన్ఆర్డిఎన్ఏ సారు, తర్వాత కాన్గారు సారు, ఇలా వాళ్ళ ద్వారా మేము ఇలాగొచ్చి ఈ ట్రైనింగ్లో తీసుకొని వాళ్ళ లోకల్ కాడికి వెళ్ళి మా గ్రూపులు, మా హెచ్ఎస్జీల మీద వాళ్ళకి చెప్పి వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళ ఇది బాగు చేయాలని మేము 5 రోజులు నేర్చుకుని ఈరోజు 3వ రోజు అండి. ఇవాళ బిస్కెట్లు తయారు చెప్పారు, చాలా చక్కగా, చాలా బాగున్నవి. ఆ బిస్కెట్ తింటే ఇంకోటి ఇస్తే బాగుండు అన్నట్టు విధానంగా ఉన్నది. చెప్పాలంటే మనం ఇంట్లో చేసుకుంటాం కానీ క్వాలిటీస్ అవన్నీ మనకు తెలియదు. అవన్నీ దేనికి ఎంత కావాలి, పంచదార ఇంత, పిండి ఇంత, ఏమేమి వేయాలి మొత్తం కూడా చెప్పారు సార్ కూడా. ఉపాధికి ఏరే ఊర్లు వెళ్లకుండా అదే స్వగ్రామంలో ఉండి వారికి ఉపాధి మంచి టేస్ట్ ఇది, మంచి బలమైనది, మంచిగా ఉంటుంది. కాబట్టి మా గ్రామంలోనే మేము చేసుకోవచ్చు. సోయాబీన్స్ నుండి ఏమేమి చేస్తే మనకు ఉపాధి అవుతుందంటే దాని నుండి కూడా నేర్చుకున్నాము. మేము పోయి సంఘాల వాళ్ళకి చెప్తే, సమైక్యలలో, సంఘాలల్లో, మండలాల, జిల్లాలలో చెప్తే ఆ సభ్యులతోటి ఈ పనులు చేపించుకుంటే హెల్త్ బాగుంటుంది, వేరే వాళ్ళకు కూడా హెల్త్ పరంగా కూడా బాగుంటుంది. అట్లా మనం బిజినెస్ కూడా చేసుకోవచ్చు, అట్లా కూడా బాగుంటుంది. ఇప్పుడు తైద పిండితోటి బిస్కెట్స్ చెప్పిండ్రు కదా, అది ఈజీగా ఉంది. 10,000 పెట్టుకుంటే మనకు ఒకటి మిషన్ కూడా 4,000 మిషన్ వస్తుంది. ఈ మనం ఒక 2-3 కలిసి చేసి దాంతో చేసి ప్యాకింగ్ చేసి, ఇప్పుడు ఉస్మానియా బిస్కెట్స్ ఉన్నాయి కదా, సేమ్ ఇవి ప్యాకింగ్ చేసి అమ్ముతే కూడా మన 5 మంది సభ్యులకు కూడా కూలి మిగులుతుంది, మనకు లాభం వస్తుంది. సోయా బీన్స్ ప్లస్ పల్లీలతోటి పాలు తయారు చేయడం చాలా బాగా అనిపించిందండి. రెండోది మినరల్స్, విటమిన్స్ కూడా ఉంటున్నాయి. ఒక
ఒక కేజీ వీటిలో నుండి 6 లీటర్ల వరకు పాలు తీయొచ్చండి, చిక్కటి పాలు. ఇంకొంచెం పలసగైన పర్వాలేదు అంటే 7 లీటర్లు కూడా తీయవచ్చు. ఈ పాలతోటి మనం కల్తీ లేని పాలను ఇలా తయారు చేసేసుకొని మంచి హెల్దీ ఫుడ్డును పిల్లలకి, ఇప్పుడు రాబోయే తరంలో ఈ కల్తీ పాలు తాగడం వల్ల అనేక రకమైన జబ్బుల పాలవుతున్నారు కాబట్టి దీని నుండి రైతులకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ పంట వేయడం వల్ల, సీడ్స్ వేయడం వల్ల రైతులకి ఎకనామికల్గా సోర్సెస్ వస్తాయి. ఈ పాలు తయారు చేసిన తర్వాత వచ్చే పిప్పి నుండి కూడా వివిధ రకాలమైన పిండి పదార్థాలు, ఇప్పుడు మా ముందు వాళ్ళు చెప్పినట్లు రకరకాల పిండి వంటలు తయారు చేసి స్నాక్స్ లాగా పిల్లలకు అవి ఆరోగ్యకరమైన ఫుడ్స్ తయారవుతాయి. అలాగే ఈ పాలు కూడా చాలా తక్కువ రేటుకి మేము అన్నీ కలిపి తయారు చేస్తే 20 రూపాయల లోపు పడుతుంది. అదే బిజినెస్ కనుక పెట్టుకున్నట్లయితే 40 రూపాయలు పెట్టేసి మనం అమ్మిన ఆరోగ్యకరమైన పాలతో పాటు ఆదాయాన్ని కూడా చేకూర్చుకోవచ్చు. ఇది కనుక మనం ఇండస్ట్రీ పెట్టుకుంటే చాలా లాభదాయకంగా ఉండడమే కాకుండా హెల్దీ ఫుడ్ను మనం సమాజానికి అందించిన వాళ్ళం అవుతాము. నేనైతేనండి ఫస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బలంగా ఏమనుకుంటున్నాను అంటే ఖచ్చితంగా నేను ఇండస్ట్రీ పెట్టాలి అనే ఆలోచన ఖచ్చితంగా బలంగా కలిగిందండి. మిగతావి నేర్పిస్తున్నారు, అవి కూడా చాలా ఆరోగ్యకరమైన పదార్థాలే ఉన్నవి. నేను మాత్రం ఖచ్చితంగా ఈ ఇండస్ట్రీ పెట్టుకోవాలి అనుకుంటాను. దీంట్లో పెట్టుకోవడంతో పాటు మా విలేజ్ నుండే కాదండి, ఖచ్చితంగా మండల్లో ఒక ఇండస్ట్రీ పెడితే మండలంలో ఉన్న మహిళలకి ఉపయోగపడటమే కాకుండా డిస్టిక్లో కూడా పెడితే డిస్టిక్లో ఉన్న అన్ని సంఘాలకు వాళ్ళని కూడా బలోపేతం చేయడమే కాకుండా ఆర్థికంగా కూడా మహిళలకి ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా ప్లస్ ఉపాధి కూడా ఎక్కువ మందికి అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాము. ఎన్ఐఆర్డికి నా కృతజ్ఞతలండి, చాలా గొప్పగా కార్యక్రమం చేపట్టినందుకు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.